హలో అండి, ఇవాళ మన ఛానల్లో నాన్ వెజ్ స్పెషల్గా రొయ్యల వేపుడు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉండి ఈ రొయ్యల వేపుడు ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. దీని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఇక్కడ కేజీ రొయ్యలు శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నానండి. ఒక 2-3 మినిట్స్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగే వరకు అలా ఫ్రై చేసుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో తిప్పుకుంటూ వేయించుకోండి. ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకుంటే నీచు వాసన ఉండదండి. కర్రీ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉడుకున్నాయి కాబట్టి మనం కొంచెంసేపు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ కూడా త్వరగా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు వేసి ఇంకొక 2-3 మినిట్స్ బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. 2-3 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్లు మసాలా. నేను ఇక్కడ హోమ్మేడ్ మసాలానే యూజ్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి కొబ్బరి గసగసాలు చెక్క లవంగాయలు అన్నీ వేసి ఇట్లా ముద్దలాగా చేసుకుంటాను. ముద్ద మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకోండి స్పైసీకి. లేదంటే ఒక టమోటా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. ఈ మసాలాలు ఈ కారం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకోవాలి. 5 మినిట్స్ అలా కలిపేసి వదిలేసేయండి. మసాలా బాగా ముక్కలకు పడుతుంది. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి ముక్కల్ని బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఇలా కలుపుకుంటూ 5 మినిట్స్ అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. అలా వదిలేసేయండి. 5 to 7 మినిట్స్ టైం పడుతుందండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం వల్ల పైకి వచ్చేస్తుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.